హాయ్ అందరికీ వెల్కమ్. గుడ్ మార్నింగ్. మనం వీడియోలోకి కలవక చాలా రోజులు అవుతుంది. మనం ఇప్పుడు వచ్చేసి బొబ్బరి శనగ అనేది వచ్చాము. ఇది మనం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆర్గానిక్గా చిల్లుగా పండిస్తున్నాము. ఇది మనది కాదు, మన పక్కపండి తోటి రైతులది. ఇప్పుడు వాళ్ళు లేరు ప్రజెంట్. ఇప్పుడు మనం బొబ్బరి చేను ఎలా ఉందో మీకు లైవ్లో చూపిస్తాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇవాళ మనకు మార్కెట్ రేట్ వచ్చేసి 100 రూపాయలు, 100 రూపాయలు అలా పలుకుతుంది. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేటు ఉంది. మనకు ఈ బొబ్బరి అనేది ఇలా ఉంది. ఒక్కసారి మీరు చూడండి. ఇగో మీకు తెంపి చూపిస్తాను. ఇగో అంతేకాకుండా ఇగో పచ్చి మనకు ఇలాంటి ఎలా అంటే మనకు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి అన్నట్టు. మనం ఈ బొబ్బెర కానీ బుడ్డ శనగ లేదా పెసర్లు ఇలాంటివి వేసుకుంటే మనకు తక్కువ ప్రాఫిట్ తోటి ఎక్కువ ఆదాయం వస్తుంది మనకు. అలాగే నీళ్ళు తక్కువగా ఉన్న వాళ్ళు కూడా మనం ఇలాంటి పంటలు వేసుకుంటే మనకు అధిక దిగుబడి అనేది వచ్చేస్తుంది. మనం ఎక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాస్ అవ్వడం కంటే మనం తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభం తెచ్చుకోవడానికి ఆలోచించాలి. మన రైతు సోదరులందరూ కూడా ఏదో పండించాలన్న ఆతృతతోటి నీళ్ళు లేక ఇప్పుడు అల్లాడిపోతున్నారు. మనకి ఈ సీజన్ అసలే నీళ్ళు దొరకట్లేదు. ఒక్కసారి చూడండి. ఇదంతా మనం చూసినంత బొబ్బరి చేనే అండి. మనం బొబ్బరి చేనులో అయితే ఉన్నాము. ఇది బొబ్బరి చేను అండి. ఇప్పుడు మనం ఇదైతే కాపు మంచి చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు మనం ఇది న్యాచురల్గా పండించడం అయితే జరిగింది. మనం అంతేకాకుండా మనం దీనికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వాడలేదు. ఇది పూర్తిగా 50 రోజులకు కాపు రావడం జరుగుతుంది. తర్వాత మనకు 65 రోజులు 75 రోజులతోటి ఈ పంట అనేది ముగిసిపోతుంది. మనం ఇప్పుడు అసలే సమ్మర్ సీజన్ దగ్గరలో ఉంది. ఇప్పుడు నీళ్ళు తక్కువగా ఉండడం వల్ల మనం వరి పొలం అలాంటివి వేసుకోలేము. కాబట్టి నీళ్ళు తక్కువగా తీసుకునేది మనం పంట తొందర అలకగా వచ్చేది. కాకపోతే అధిక దిగుబడి వస్తుంది. మనకు రేటు పరంగా కూడా మంచిగా డెవలప్మెంట్ అవుతుంది. కనుక ఇది మనం చెప్పాల్సింది ఏంటంటే మనకు 60 రోజుల పంట, ఇది ఎక్కువ కూడా కాదు. మనకు నీళ్ళు వచ్చేసి వారానికి ఒక తడి లేదంటే 10 రోజులకు ఒకసారి మనం నీళ్లు పెట్టుకోవడం వల్ల మనకు 4 కాపులు అయితే అయిపోతాయి అంతే. మనకు ఒక చెట్టు మనం ఒక విత్తనం నాటితే దాని నుంచి మనకు ఇన్ని గుప్పెడన్ని గింజలు వస్తాయి. కాబట్టి మనకు దానికి నష్టపోవాల్సిన అవసరం ఏమీ లేదు. మనం ఇలాంటి దీనికి జీవామృతం జీవామృతం దీనికి చల్లితే సరిపోతుంది అంతే. మనం ఎలాంటి దీనికి సైడ్ ఎఫెక్ట్స్ అలాంటి చీడపీడలు ఏమి రావు. ఒకవేళ వస్తే నల్లతెగు పురుగు రోగం వస్తుంది. దానికి మనం గంజి ద్రావణం అనేది వాడుకుంటే సరిపోతుంది. అంతేకాకుండా మనం ఇలాంటి బొబ్బరి చేను కానీ బుడ్డ చేను కానీ మొక్కజొన్న చేను ఇలాంటివి వేసుకుంటే మనకు క్రాపింగ్ అంటే తక్కువ పెట్టుబడి తక్కువతోటి ఎక్కువ లాభం వస్తుంది అన్నట్టు.